పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా శత్రువు ఉన్నాడు అంటే మొదటి శత్రువు నాగబాబు గారు మాత్రమే. పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా, పవన్ కళ్యాణ్ గారికి తెలిసి ఇలా వెన్నుపోటు పొడుస్తున్నాడో సైడ్ నుంచి పొడుస్తున్నాడో తెలియదు, కానీ మొత్తానికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఆశలన్నీ నీరు గారిపోయేలాగా చేస్తున్నాడు. అనవసరంగా గెలుక్కుంటున్నాడు. అవసరం ఉన్న విషయాలని పక్కన పెడుతున్నాడు. ఇలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుండదు నాగబాబు గారు అన్నది ఈ వీడియో. కొంతమంది మెగా అభిమానులు కూడా వ్యతిరేకిస్తున్నారు నాగబాబు గారు, నీకెందుకన్నా నోరు మూసుకొని ఉండక అని. చిరంజీవి గారి ఆశయాలు వేరు, ఆయనకున్న స్టార్డమ్ వేరు. ప్రజలందరము చిరంజీవి గారిని ఇక్కడ పెట్టుకున్నాం, పైకెత్తాం, మెగాస్టార్ని చేశాం. అలాగే పవన్ కళ్యాణ్ గారిని. రాజకీయ నాయకుల్లో ఎవరైనా సరే సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు ప్రజల కోసం అంటే ఎస్, రాజకీయ రంగంలో ఉండి సొంత డబ్బులు ప్రజల కోసం ఖర్చు పెడుతున్న ఏకైక వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అఫ్కోర్స్ మంత్రులుగా, ముఖ్యమంత్రిగా ఎంతోమందికి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఎలాంటి అనుభవం లేకుండా, రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన దమ్మున్న మగాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ముల గురించి చెప్పాను. ఇప్పుడు మధ్యలో వ్యాంపు. పిఠాపురంలో పింఛన్లు ఇస్తాడండి ఎవరైనా? నాగబాబు గారికి ఏమవసరం? ఒక డిప్యూటీ సీఎంకి రెండో అన్నగారు పిఠాపురం అనే ఊరిలో పెన్షన్లు ఇస్తే పవన్ కళ్యాణ్ గారి పరువు ఏమైపోవాలి? అంటే డిప్యూటీ సీఎం అన్నగారు పెన్షన్లు ఇచ్చారు అని జనమంతా అనుకోవాలి అనే ఉద్దేశమా? ఎంత చీప్గా ఉంటుంది. కార్యకర్తలు ఉంటారు, సర్పంచులు ఉంటారు, విఏఓలు ఉంటారు, పంచాయత్ సెక్రటరీలు ఉంటారు, సచివాలయం ఉంటుంది, ఒక వ్యవస్థ అనేది ఉంది. వాళ్ళు మాత్రమే పనిచేయాలి. ఇది ఫస్ట్ది. సినిమా ఇండస్ట్రీలో ఏదైనా కాంట్రవర్సీ జరిగితే దాంట్లో కూడా తలదూరుస్తాడు. మోహన్ బాబు గారి ఇంట్లో మోహన్ బాబు గారికి హెయిర్ కటింగు, షేవింగ్లు చేసే ఒక బార్బర్ ఇష్యూ విషయంలో నాగబాబు గారు జోక్యం చేసుకొని అతనికి పిలిపించి ఆర్థిక సాయం చేశాడు. అంటే చిరంజీవి గారికి ఎవరైతే కొంచెం శత్రువుగా ఉంటాడో వాళ్ళని దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తాడు. ఏదో సాధించాలని చూస్తాడు. కట్ చేస్తే ఆ బార్బర్ మళ్ళీ మోహన్ బాబు గారి ఇంట్లోనే పనిచేస్తున్నాడు. మోహన్ బాబు గారు తిడతారు, కొడతారు, మళ్ళీ దగ్గర తీసుకుంటాడు. ఆయన క్యారెక్టర్ ఆ రూట్ వేరు. చిరంజీవి గారిని కూడా తిడతాడు. చిరంజీవి కూడా మోహన్ బాబు లేకుంటే ఉండలేడు, మోహన్ బాబు కూడా చిరంజీవి లేకుంటే ఉండలేడు. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అలా ఉంది. ఈ విషయం కూడా పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. వాళ్ళిద్దరి విషయం నేనేం మాట్లాడతానండి, వాళ్ళిద్దరు ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని మా ఎలక్షన్స్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. అయినా సరే నాగబాబు వాళ్ళిద్దరి మ్యాటర్లో తలదూరుస్తాడు. అదైపోతే మొన్న శివాజీ గారి విషయంలో మైకు పట్టుకున్న ప్రతి నా కొడుకు మాట్లాడేవాడే. నువ్వెవడరా చెప్పడానికి ఒంటి నిండా బట్టలు కప్పుకోమని? ఇప్పేసి తిరగాలి మా అమ్మాయిలాగా, పబ్బులకు వెళ్ళాలి మా అమ్మాయిలాగా, కమిషనర్ కొడుకుల నుంచి పెళ్లి చేసినా విడాకులు తీసుకోవాలి అంటే ఇలా అర్థం వచ్చేలాగా నాగబాబు గారు బిహేవ్ చేశారు. తర్వాత చిరంజీవి గారు తిట్టారో, ట్రోలర్స్ తిట్టారో కామెంట్స్ ఆఫ్ చేసుకున్నాడు నాగబాబు గారు. సో ఇలాంటి పనికిమాల పనులు అయితే చేయకూడదు. మరి చేయాల్సినవి ఏంటి? చిరంజీవి గారికి ఉన్న స్టార్డమ్కి, ఆయన చేసే సినిమాలకి, బయట చేసే సామాజిక కార్యకర్తలకి పెద్ద మనిషిగా వ్యవహరించాలి. అంటే చిరంజీవి గారు వెళ్తున్నారంటే అక్కడికి ముందే వెళ్ళి మంచి చెడ్డ చూసుకోవడం, ఏదైనా చేయాల్సిన పనులు ఉంటే చేయడం, అంతేగాని కెమెరా ముందు షో చేయడం కాదు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పరంగా, సామాజిక సేవ పరంగా ఆయన ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఆయన గన్మెన్లు ఏం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా చెడు జరగబోతుందా, ఎక్కడికి వెళ్తున్నాడు, అక్కడ ఎలాంటి సెక్యూరిటీ ఉంది, సేఫా కాదా, ఇలాంటివి చూసుకుంటే బాగుంటుంది. అంటే దీనికే పనికొస్తాడా అని మీరు అనుకోవచ్చు. మరి సినిమా ఇండస్ట్రీలో పనికి రాలేదు కదా అంటే ఆయనకి పర్ఫామ్ చేయడానికి రాదు. పవన్ కళ్యాణ్ లాగా స్టైల్గా చేయగలడా, చిరంజీవి గారి లాగా డ్యాన్స్ చేయగలడా? కానీ ఏం చేయగలడు? ఇందాక నేను చెప్పింది అయితే ఈజీగా చేయగలడు. ముగ్గురు గన్మెన్లను తీసుకొని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు? సెక్యూరిటీ చూసుకోవడం, ఏం తింటాడు, ఎక్కడికి వెళ్తాడు, ఏ సినిమా షూటింగ్ ఉంది, ఆ సినిమా షూటింగ్కి వెళ్తే అక్కడ ఎలా ఉంటుంది, ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడా పవన్ కళ్యాణ్, దాని గురించి చూసుకోవచ్చు. మంచి విలువ ఉంటుంది ఇలా చేస్తే. కానీ ఇలా పానకంలో పొడగలాగా దూరితే గొర్రె అంటారు. సో ఇది చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.